Hello students, this is Lakshmi. Welcome to Lucky Maths Academy. So ee roju class lo manam previous paper questions annamata matrix nunchi manam recent ga AP lo jarigina exam lo mechanical variki ee question anedi ఇవ్వడం జరిగింది అన్నమాట. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ చెప్తున్నానంటే మీరు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ అన్ని పేపర్స్లో కూడా ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇచ్చాడు అనమాట. సో షార్ట్ ఆన్సర్ మనం చాలా ఈజీగా 3 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో అందుకోసం నేను ఈ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఒక ప్రాబ్లం అంటే మీరు ఆటోమేటిక్గా ఈ మోడల్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయగలుగుతారు. ఓకేనమ్మా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాను. ఓకే, దాని యొక్క ఆన్సర్ మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో వీడియో జాగ్రత్తగా విని మీ అంతటి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఓకేనమ్మా? అలా చేస్తే ఈసారి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు, మంచి మార్క్స్ కూడా స్కోర్ చేస్తారు. ఓకేనమ్మా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా? చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో వాడికి ఏం కావాలి? 3a + 2b అడిగాడు. ఓకేనమ్మా? అంటే జనరల్గా మనం a + b, a - b, ab ఇవి కట్టడం నేర్చుకున్నాం మనం ప్రీవియస్ వీడియోస్లో. ఓకే, సో ఇలా ఇస్తే ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏంటి, ఒక స్కేలార్, ఈ నెంబర్స్ మనం స్కేలార్ అని పిలుస్తుంటాం. ఒక స్కేలార్ని ఒక మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేశాడు. నెక్స్ట్ p అనే మ్యాట్రిక్స్ని 2తో మల్టిప్లై చేశాడు అనమాట. సో ఏ అనే మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లై చేశాడు, బి అనే మ్యాట్రిక్స్ని 2తో మల్టిప్లై చేసి అప్పుడు యాడ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను ఏం చేశాను, వాడు ఏదైతే క్వశ్చన్ అడిగాడో క్వశ్చన్ రాసుకున్నాను. ఓకే, సో నీకు ఇక్కడ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేశారు అంతే. సో ఇక్కడ ఏం చేశాను, 3 ఉంది కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, 1 2 3 3 2 1 ఏ మ్యాట్రిక్స్ రాశాను. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ ప్లస్ ఇచ్చాడు. సో ప్లస్ ఇచ్చాడు కాబట్టి ప్లస్ వేసాం, మైనస్ ఇస్తే మైనస్ వేసుకోవాలి, వాడు ఇచ్చి అడిగిన క్వశ్చన్ బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 ఉంది, 2 తీసుకున్నా. తర్వాత ఏమన్నాడు, బి అన్నాడు. సో బి మ్యాట్రిక్స్ వేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది సింపుల్గా చేయాలి. ఓకే, సో ఇది 3 ఇంటూ సమ్ మ్యాట్రిక్స్ ఉంది. ఇలా ఉంటే అర్థం ఏంటంటే ఏం లేదమ్మా, ఈ 3తో లోపల ఉన్న మ్యాట్రిక్స్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని కూడా మల్టిప్లై చేయాలి. అది దీని యొక్క ప్రాసెస్. అదవుతుందమ్మా? ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఇచ్చి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి, ఆ నెంబర్ ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్తో మొత్తం మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మల్టిప్లై చేయాలి. అదవుతుందమ్మా? సో చూడండి ఒకసారి మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలో చూడండి ఒకసారి. చాలా సింపుల్ ప్రాబ్లం అమ్మా. ఓకే, చూడండి. సో ఇక్కడ 3 ఉంది కదా, సో 3 తీసుకుని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని నెంబర్స్ కూడా మల్టిప్లై చేసుకుని వేసుకోవడమే. ఓకే, సో ఇక్కడ 3 ఇంటూ 1 ఎంతమ్మా, 3. నెక్స్ట్ 3 ఇంటూ 2 ఎంతమ్మా, 6. నెక్స్ట్ 3 ఇంటూ 3 9. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ 3 9. నెక్స్ట్ 3 ఇంటూ 2 6. 3 ఇంటూ 1 3. అంతే, సింపుల్. సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఇచ్చి మ్యాట్రిక్స్ ఇస్తే ఆ నెంబర్తో మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మల్టిప్లై చేయడమే. ఓకేనమ్మా? సేమ్ ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ ఇది కూడా ఈసారి ఏంటసరికి 2 ఉంది. సో 2తో లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. ఓకే, చేయండి అమ్మా. సో 2 ఇంటూ 3 6. 2 ఇంటూ 2 4. 2 ఇంటూ 1 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డౌన్ రండి. 2 ఇంటూ 1 2. 2 ఇంటూ 2 4. 2 ఇంటూ 3 6. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, మధ్యలో ఏముంది ప్లస్. సో మ్యాట్రిక్స్ ఎడిషన్ అంటే మనం ముందు వీడియోలో అలా డిస్కస్ చేస్తాం కదా, ఎలా చేయాలో సేమ్ అదే ప్రాసెస్. ఎడిషన్ అంటే ఏం చేయాలి, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడమే, వేరే ఏమి ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనమ్మా? ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? చూడండి. సో యాడ్ చేసేయండి. సో ఎలా చేస్తాం, ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకుంటే కరెస్పాండింగ్గా ఆ మ్యాట్రిక్స్లో అదే ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ 3, ఇక్కడ ప్లస్ 6. సో 3 + 6 ఎంతమ్మా, 9. డైరెక్ట్ వేసేస్తున్నాను, మీకు అర్థం కాకపోతే ఇంకో స్టెప్ వేసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఉంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ తీసుకోవాలి. 6 + 4 ఎంతమ్మా, 10. ఓకే, నెక్స్ట్ 9 + 2 ఎంతమ్మా, 11. ఓకే, నెక్స్ట్ 9 + 2 11. నెక్స్ట్ 6 + 4 10. నెక్స్ట్ 3 + 6 9. చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లం. ఓకే, సో మీ ప్రొసీజర్ తెలియగా ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా వదిలేస్తున్నారు చాలా మంది.
సో అందుకోసమే ఈ ప్రాబ్లం చెప్పడం జరిగిందండి. చాలా ఈజీగా మనకి మార్క్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ప్రతి నేను మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని పేపర్స్ కూడా చెక్ చేశాను ఈ ఇయర్వి. మ్యాక్సిమం అన్ని పేపర్స్లో కూడా మనకి ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో చాలా ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనమ్మా? సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ మోడల్లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను. అవి 2 కూడా ప్రీవియస్ ఇయర్ మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇస్తాను. సో జాగ్రత్తగా అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? సో ప్రాబ్లమ్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ఈ 2 కూడా మనకి మన మార్చిలో జరిగిన ఎగ్జామ్స్లో మనకి ఈసీ వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్స్. ఈ 2 కూడా ఆ పేపర్ బుక్స్ అన్ని చెక్ చేస్తే మీకు కనిపిస్తాయి పేపర్స్. సో చాలా అన్నీ కూడా అందరికీ కూడా సేమ్. మనకి జస్ట్ క్వశ్చన్స్ యొక్క నంబర్స్ మారుతున్నాయి తప్ప అవే మోడల్స్ అయితే మారట్లేదు. సో మీరు క్వశ్చన్ అందుకనే నేను బై హార్ట్ చేయొద్దని చెప్తున్నాను. మీరు క్వశ్చన్ బై హార్ట్ చేస్తే మీకు ఎగ్జామ్ అవ్వదు. మోడల్ చూసుకోవాలి. సో ఈ క్వశ్చన్ చేసామంటే ఈ మోడల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేయగలగాలి. సో అందుకోసం మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ చెక్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మరో టాపిక్తో కలుసుకుందాం. ఓకే.